మాతృదేవోభవ. ఎప్పుడేమోను ఎరుంగగానగునే తల్లి, ఎప్పుడేమోను ఎరుంగగానగునే తల్లి, నీ కృపా దృష్టిచే ఇప్పుడీ రీతి ప్రశాంతమౌ స్థితిని నేనిట్లుంటిగా ఇంతియే కృపచాలున్, ఇంతియే కృపచాలున్ పరితృప్తి చెందితిని, ఇంతియే కృపచాలున్ పరితృప్తి చెందితిని. నీ కీర్తిన్ కకువీధులన్ ప్రపలందున్ నవపాత్రికాకృతుల ఆస్వాదింపగా చేసెదన్. ఎప్పుడేమోను ఎరుంగగానగునే తల్లి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 639వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భారత యుద్ధమే కాదు, యావత్ ప్రపంచ యుద్ధాలలో ఇంతవరకు జరిగిన అన్ని యుద్ధాలలో సైనికుల అధోగతి గురించి సముద్రం ప్రశ్నిస్తోంది. మీరు కొట్టుకుని మీ రాజకీయ విన్యాసాలకి, విలాసాలకి, దౌర్భాగ్యాలకి, కక్షలకి, కార్పణ్యాలకి సామాన్య సైనికుల్ని ఎందుకు బలి చేస్తున్నారయ్యా? రాజభక్తి అనే పేరు మీద వాళ్ళని ఎందుకు మూర్ఖత్వంలో గెంటేస్తున్నారు? దూసిన కత్తి దూకుడులు దూషెను గుండెల దూటబిళ్ళలట్లు, దూసిన కత్తి దూకుడులు దూషెను గుండెల దూటబిళ్ళలట్లు, ఆసురలోక భోగములనందగపూరిరి, ఆసురలోక భోగములనందగపూరిరి, వెర్రిపీనుగల్ పూసిన మోదుగల్, ఆసురలోక భోగములనందగపూరిరి, వెర్రిపీనుగల్ పూసిన మోదుగల్, బ్రతుకు పూయని దండుగ పూల చెట్లుగా పూసిన మోదుగల్, వెర్రి పీనుగల్ పూసిన మోదుగల్, బ్రతుకు పూయని దండుగ పూల చెట్లుగా, మోసిన రూపాల కీర్తులను మూసిరి కన్నులు మోసపోవుచున్, మోసిన రూపాల కీర్తులను మూసిరి కన్నులు మోసపోవుచున్. ఒక పెద్ద సంస్థ నడుపుతారు యజమానులు. నేను అత్యాధునిక ఉదాహరణ చెబుతున్నా. ఏవో మహాకార్యక్రమాలు చేస్తారు, వేదిక మీద వారే కనపడతారు, ఫోటోల్లో వారే ఉంటారు, పత్రికల్లో వారే ఉంటారు. కానీ మరి ఆ కార్యక్రమానికి కార్లు నడిపిన డ్రైవర్లు, కార్లు క్లీన్ చేసిన వాళ్ళు, కెమెరాలు గొట్టాలు మోసిన వాళ్ళు, దూర తీరాలు ప్రయాణం చేసి బెళ్ళాంబిడ్డలకి దూరం అయిపోయిన వాళ్ళు, వాళ్ళ జీతాలు, వాళ్ళ నాతాలు, వాళ్ళ భత్యాలు ఆలోచించిన యజమానికి నమస్కారం. వీళ్ళందరినీ ఫోటోలో నుంచోబెట్టమని, వేదికల మీద నుంచోబెట్టమని నేను అనట్లా. ఆధ్యాత్మికత పేరు మీదో, మానవత్వం పేరు మీదో, సామాజిక సేవ పేరు మీదో ఇంత కార్యక్రమం చేస్తున్న మనం మన దగ్గర క్రింది స్థాయి ఉద్యోగుల్ని ఎలా చూస్తున్నాం? ఒక సంస్థకి మేనేజింగ్ డైరెక్టర్ ఎంత ముఖ్యమో మంచినీళ్లు మోసేవాడు కూడా అంతే ముఖ్యం. ఆయన పాత్ర ఆయన చేస్తే ఈయన పాత్ర ఏం చేయాలి? సంస్థ యజమాని ఒకరోజు అక్కడ లేకపోతే నష్టం జరగకపోవచ్చు, మంచినీళ్ళు తెచ్చేవాడు తేకపోతే గొంతుండి అయిపోతుంది పని. ఇదే శ్రామికుల కష్టాన్ని గుర్తించడం అంటే. ఇది సనాతన ధర్మానికి వ్యతిరేకం కాదు, సనాతన ధర్మం చెప్పిందే ఇది. నమోశ్వభ్యః నమోశ్వపచేభ్యః. కుక్కలకు కూడా అన్నం పెట్టండి, కుక్క మాంసం వండుకుని తినేవాడు కూడా అన్నం తింటున్నాడో లేదో చూడండి, వాడిని గౌరవించండి, నమస్కరించండి అని చెప్పింది వేదం. ఆ వేదం ఇవాళ అడుగంటింది. ఏముందో తెలియకుండానే వేదం అని మాట్లాడుతున్నారు. వీరికి తోచిన ధర్మాలన్నీ వేదం పేరు మీద చెబుతున్నారు ఇక్కడ. అదే రావాలి మార్పు, అదే తెలుసుకో. అందుకే నేను మూల గ్రంథాలు చదవండి అని మొత్తుకుంటాను. నేను అదృష్టవశాత్తు ఇవాళ అందుబాటులో ఉన్నాయి. సర్వేపు సుఖినస్సంతు సర్వే సంతు నిరామయాః అంటే అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే సైనికులు లేరా అండి? అందులో నౌకర్లు లేరా అండి? పారిశుధ్య కార్మికులు లేరా అండి? ఇప్పటికి కూడా మ్యాన్ హోల్ కింద నుంచి శుభ్రం చేయాలంటే చేతులతోనే చెయ్యాలి. సెప్టిక్ ట్యాంకులు కూడా చేతులతో చేయాల్సిన పరిస్థితిలో ఉందే దేశంలో. వాటికి ఎందుకు నిధులు కేటాయించరు? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు దాని గురించి కూడా ఈ మధ్య ప్రజలను చైతన్యవంతులను చేశారు. సంతోషించాలి మనం ఈ ఛానల్ ఈ పనులు చేస్తున్నందుకు.
ఎక్కడ ఎలా స్పందించాలో అలా స్పందించడమే ప్రసార మాధ్యమాలు ప్రవచనకర్తల పని. ఆధ్యాత్మిక ప్రవచనం అనగానే దేవుడు మహిమ గురించి చెప్పడం కాదండి, మానవుల్లో మానవత్వాన్ని పెంచే ప్రక్రియ అది. భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశం. నేను దాన్ని ప్రతి క్షణం వినియోగించుకుంటా, ప్రతి చోట వినియోగించుకుంటా. మానవత్వాన్ని పెంచడానికి, మహిమలు చెప్పడానికి కాదు. మానవత్వాన్ని మించిన మహిమ లేదు, మనిషి హృదయాన్ని మించిన దేవాలయం లేదు. దేహో దేవాలయ ప్రోక్తో, నేను చెబుతున్న మాట కాదు, శంకరాచార్య చెప్పిన మాటని చెప్పడం లేదు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. దేవాలయాన్ని మించిన దేవాలయం మనిషి శరీరం అని చెప్పారు. ఆ శరీరాన్ని ఎందుకు మొత్తం ప్రపంచం అంతా తిప్పుతున్నారు, నీ చుట్టూ నువ్వు తిరగమని చెప్పడం మానేసి? మనిషి జ్ఞానం పొందడం కొంతమందికి ఇష్టం లేదేమో నాకు అనుమానం, మన్నింతురుగాక. ఎందుకంటే జ్ఞానం పొందినవాడు వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడు, మన కాళ్ళ మీద పడ్డావు, వచ్చిన ఇబ్బంది అది. కానీ శంకరాచార్యకి అటువంటి మనుషులు కావాలి, వివేకానందులకు అటువంటి మనుషులు కావాలి. అదృష్టవశాత్తు నాకు అటువంటి మనుషులు కావాలి. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. అన్నిటికీ మా మీద ఆధారపడడం, మమ్మల్ని అడగడం, మేం చెప్పినట్టు చేయడం కాదు. మీరు నిర్ణయించుకోగలగాలి ఏం చేయాలో మీ జీవితంలో. నవజీవన వేదం శ్రోతల నుంచి నేను ఆశిస్తున్నది అది. మాకు ఈ సమస్య వచ్చిందండి ఏం చేయమంటారని నన్ను అడగడం కాదు, మీరు నిర్ణయించుకోవాలమ్మా. మీకు ఆ తెలివితేటలు రావట్లేదు అంటే ఇంకా నేను కార్యక్రమం సక్రమంగా చేయడం లేదనమాట, ఇంకా చెయ్యాలన్నమాట. నేను అలా ఆలోచిస్తాను. లేకపోతే గురువు అని ఓ పీఠం పెట్టచ్చు, అందరూ వచ్చి మీద పడతారు, దానికేమో. నేను మళ్ళీ కోట్లు సంపాదించుకుంటాను, పనులన్నీ ఎగ్గొట్టేస్తాను, అయిపోయింది. నేనో బాబా, నేనో బురుడి, నేనో కురుడి. అభ్యంతరమే ఉంది? అది కాదు కావలసింది. నిజంగా వీర సైనికుల ప్రాణాలు ఎలా పోయి ఆలోచించండి. దూసిన కత్తి దూకుడులు, దూషెను గుండెల దూటబిళ్ళనట్లు భారత యుద్ధ వర్ణనలు చదివితే కడుపు దేవుకుపోతుందండి. ఒక కత్తి దూకుడు, ఒక కత్తితో 100 మందిని ఏకధాటిగా చంపారు. ఒక వీరుడు నుదుటి మీద 72 బాణాలు వేశారు. 72 బాణాలు నుదుటి మీద వేయడమా అతిశయోక్తి అనుకున్నా, పోనీ 7 బాణాలైనా వేసి ఉంటారు కదండి. 7 బాణాలు వేస్తే నుదురు ఏమవుతుందండి? ఆ వీరులు ఎలా తట్టుకున్నారండి? దూట అని ఉంటుంది, అరటి దూట, దూట కూర వండుతారు సాధారణంగా. అందులో టక్ 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 కొడతారండి. సరిగ్గా హోటల్లోనూ ఈ చపాతీ పిండి, పూరీ పిండి చేసి చపాతీలు తయారు చేసినప్పుడు పూరీ పిండిని ఇలా గొట్టంలో చేస్తారు, పొడుగ్గా పొట్లకాయలాగా చేసి టక్ 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 కొడతారు. ఆ బెళ్ళని ఒత్తి చపాతీ చేస్తారు. ఆ చపాతీల పిండి ఆ పొట్లకాయలా ఉన్నదాన్ని ముక్కలు చేసేటప్పుడు వాడి కత్తి చర్య ఎలా ఉంటుంది చూడండి, యాక్షన్ టక్ 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 టక్. మనం అంత వేగం అసలు నోటితో అనలేం, మనం చకచక అనేలోగా 100 మొక్కలు అవుతుందండి. అలాగే జరిగిందండి యుద్ధం. భారత యుద్ధానికి ముందు అలాగే జరిగే, తర్వాత అలాగే జరిగే. కత్తి దూకుళ్ళన్నీ గుండెల్ని, సైనికుల గుండెల్ని దూట బిళ్ళలు దూసినట్టు దూసేసాయి. పాండవుల ధర్మమా, కౌరవుల ధర్మమా? మహావీరుడికి ఏదో గాయమైంది, అభిమన్యుడు చనిపోయాడు, కొన్ని కోట్ల మంది సైనికులు చనిపోయారమ్మా, వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. అభిమన్యుడు ఇంకా వాళ్ళకి చుట్టం, ఈ సైనికులు ఎవరికి చుట్టాలు? ఎందుకు వాళ్ళు చనిపోవాలి? ఆ సురలోక భోగములనందకపోరిరి వెర్రి పీనుగలు పూసిన మోదుగలు. వెర్రి పీనుగలండి, పూసిన మోదుగులండి. ఎందుకంటే సాధారణంగా మీరు నన్నయ్య గారి భారతం, తిక్కన గారి భారతం, ఏ యుద్ధ వర్ణనల ఘట్టాలు చూసినా బాణాలతో మొత్తం నెత్తురు కారిపోయి వాడుంటే నిండుగా పూసిన మోదుగు చెట్టులా ప్రకాశిస్తున్నాడు. ఒక్కోసారి చికాకు వస్తుంది ఈ పద్యాలు వింటే. అయ్యి బాబోయ్, రక్తం కారుతూ వాడుంటే పూసిన మోదుగు చెట్టు అంటారేమిటి? ఇదేం పద్యాలరా ఈ కవులు? వీళ్ళు యుద్ధం చేయకపోబట్టా? విమర్శే. కానీ మరి అలాగే ఉంటుంది, కవిత్వం అలాగే చెప్పాలి. వారిని అనడానికి లేదు, వారు అలాగే చెబుతారమ్మా. ఆ దృశ్యం నీకు స్ఫురించాలంటే అదే స్ఫురించాలి. రైల్వే స్టేషన్లో చెట్లు ఉంటాయి చూడండి, ఎర్రపూల చెట్లు. ఆకుపచ్చ ఆకులు కనపడవు అసలు. అవి మోదుగు చెట్లు కావో నాకు తెలియదు, కానీ ఇంచుమించు అలాగే ఉంటాయి. రైలు చెట్లను కూడా అంటారు వాటిని. ఎర్రపూలు పూస్తాయండి. మామూలు ఎడారి లాంటి చోట కూడా బతికేస్తాయి. రోడ్ల పక్కన కనపడుతూ ఉంటాయి, ఎవరు నీళ్లు పోయే కల్లా. అసలు మొత్తం ఎరిపోయి సైనికుడు శరీరం అంతా అలా ఉందట. అందుకే నేను పూసిన మోదుగా అంటే వెర్రి పీనుగా అన్నాను. ఎవడు పూయమన్నాడరా, ఎందుకు పూసేవరా, నీకేం కలిసి వచ్చిందిరా? కానీ మరి ధర్మాన్ని నిలబడ్డానికి తప్పదయ్యే. పాండవులు పోరాడింది ధర్మం కోసమేనయ్యే. అప్పుడు కూడా మీరు ఏం జరిగిందో గమనించండి, ఎంత అధర్మం జరిగిందో. 7 అక్షోహిణీలు వచ్చాయా పాండవుల వైపు, 11 అక్షోహిణులు కౌరవుల వైపు వెళ్ళాయా. అక్షోహిణి అంటే ఏదో ఒక లెక్క చెప్పారు, 21,870 రథాలు, 21,870 గుర్రాలు, ఏదో 65,610 అశ్వాలు,
21,870 ఏనుగులు, 1,09,350 మంది సైనికులు. పోని గుర్రాలు ఏనుగులు అక్కడ పెట్టిన సైనికులు 1,10,000 ఉన్నారు అక్షౌహిణికి. అంటే 7 అక్షౌహిణులు అంటే సుమారుగా 7 లక్షలు, వాళ్ళు 11 లక్షలు, కలిపి 18 అక్షౌహిణీలు. అంకెల్లో లెక్క పెడితే 21 లక్షల మంది సైనికులే తీలేరు, 20 లక్షల పైన. ఇంతమందిలో 7 లక్షలు ఎక్కడెందుకు చేరాలి, 11 లక్షలు అక్కడెందుకు చేరాలని రాజకీయ నిర్ణయాలే కదండి. ఒక శల్యుడు ఉన్నాడు, పాండవులకు స్వయంగా మేనమామ, ఆయన కౌరవ పక్షంలో చేరాలని నిర్ణయించుకున్నాడు. వాళ్ళ సైనికులకి ధర్మాంప తరఫున పోరాడాలని, పాండవుల తరఫున పోరాడాలని ఉన్న రాజు నిర్ణయం ప్రకారం అటు వెళ్ళిపోయారు కదండి. శ్రీకృష్ణుడి నిర్ణయం ప్రకారం యాదవ సైన్యంలో 10,000 మంది నారాయణ గోపకులు అని కౌరవుల తరఫున పోరాడారు కదండి. వారు కూడా అర్జునుడి చేతుల్లో చనిపోయారు కదండి. ఆశ్చర్యకరంగా కృష్ణ పరమాత్మ చూస్తుండగా చిత్రంగా ఉంటాయండి పరిస్థితులు. మనుషులు మంచివాళ్ళైనా అవతార పురుషులైనా వాళ్ళకి తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయండి పరిణామాలు. ఆనాటి చట్టం, ఆనాటి పద్ధతి, ఆనాటి సంప్రదాయం, దాన్నే కృష్ణుడు పాటించాడు. ఎవరు రాజు వచ్చి సైన్యం అడిగితే ఇవ్వాలి, ధర్మాధర్మాల కంటే ముందు ఇవ్వాలి. సైన్యం ఇవ్వకపోతే చేతకానోడు రా సైన్యాన్ని పంపించమంటే పంపలేదు, ఇది పెళ్లికి 4 గుండిగలు పంపించమంటే పంపించలేదు అని అన్నప్పుడు, లేకపోతే వేసవకాలంలోనూ మామిడికాయలు తిరగడం కోసం మరకత్తిపీట ఇమ్మంటే ఇవ్వనప్పుడు తిట్టినట్టుగా తిట్టేవారు. సైన్యాన్ని పంపమంటే పంపలేదు, అందుకే యుద్ధానికి రమ్మంటే రాలేదు. అందుకే ఆ రోజుల్లో సామెత పుట్టించారు వీళ్ళే. వేదాల్లో శాస్త్రాల్లో ఉండవండి, వీళ్ళు పుట్టిస్తారండి. యుద్ధానికి రమ్మన్నా ఇంకో యుద్ధం ఉంది, మన్మథ యుద్ధం, దానికి రమ్మన్నా కాదని అనకూడదు. అబ్బా ఎంత ధర్మశాస్త్రం, ఎవరు రమ్మంటే వాడు వెళ్ళిపోతామండి. అదే పుట్టించారు వీళ్ళే. మనిషి స్వార్థంతో పుట్టించేటువంటి ఆ సంప్రదాయాలండి ఇవన్నీ. అందుకే సంప్రదాయమైన ప్రతిదాన్ని కాస్త ఆలోచించాలి. సంప్రదాయం అనగానే గొప్పది అనక్కల్లా. ఎందుకు పుట్టింది ఆ సంప్రదాయం, ఎవరు పుట్టించారు, ఏ వేదంలో ఉంది, ఏ శాస్త్రంలో ఉంది. అందుకే శాస్త్ర ప్రమాణం అని మాట్లాడేవాళ్ళు ధర్మశాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, తర్కశాస్త్రం, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, జ్యోతిష్ శాస్త్రం, వాటి నుంచి చెప్పాలి. కాశీఖండం మహత్యమును శ్రీశైలం మహత్యము శాస్త్రాలు కావు, అవి పురాణాలు. పురాణ ప్రమాణం, పురాణంలో చెప్పింది శాస్త్రంలో చెబితేనే నిలబడుతుంది, లేతే నిలబడదు. పురాణ ప్రమాణం వేరు, కావ్య ప్రమాణం వేరు, తీర్థాలు ఖండాలు మహత్యాలు వేరు, క్షేత్ర మహత్యాలు. అదంతా చిల్లర సాహిత్యం. అది రకరకాల సందర్భాల్లో పుట్టించారు, రకరకాలుగా వీరిని మించి వారు, వారిని మించి వారు రాసేశారు. అవన్నీ ప్రమాణాలు కావు, శాస్త్రం ప్రమాణం. ధర్మ శబ్ద జ్యోతిష్ తర్క మీమాంసాది సమస్త శాస్త్ర నికర చాతుర్యం అంటాడు దండి దశకుమార చరిత్రలో. 6 శాస్త్రాలు అవి, చతుర్వేదాలు. అందుకే పూర్వం పరిషత్తు అంటే ఖచ్చితంగా ఒక తార్కికుడు, ఒక హేతువాది ఉండేలా చూసేవారట. మాళవిక అగ్నిమిత్రం నాటకంలో కాళిదాసు చెబుతాడు, త్రైవిద్యో హైతుకస్తర్కీ అంటాడు. 3 వేదాలకి 3 పెట్టేవారట ప్రతినిధులుగా. పరిషత్తులో 10 మంది ఉంటారట. అందులో త్రైవిద్యో హేతుకస్తర్కీ, హైతుక ఒక హేతువాదిని పెట్టేవారట. వాడు రీజన్ ప్రకారం మాట్లాడతాడు, వాడికి సమాధానం చెప్పాలి, చెప్పకపోతే చట్టం కాదు. తర్కశాస్త్రం తెలిసిన వాడు ఒకడు ఉంటాడు, వాడికి చెప్పాలి. ఇలాగా మొత్తం 10 మంది కలిపి పరిషత్ అంటాడు. అది విద్వాంసులు ఉండేదే పరిషత్తు, మామూలు వాడు ఉండేది పరిషత్తు కాదు. న్యాయశాస్త్రం తెలిసిన వాడు ఒకడు ఉండాలి, వైశేషికం చదివిన వాడు ఒకడు ఉండాలి, చెబుతాడు అక్కడ. అంతేకాదు ఒక గృహస్థు, ఒక బ్రహ్మచారి, ఒక వానప్రస్థు కూడా ఉండాలంటాడు. త్రయశ్చాశ్రమిణ, ఒక గృహస్థు ఉండాలి. సంసారంలో కష్టసుఖాలు గృహస్థుకు తెలుస్తాయి, బ్రహ్మచారికి ఏం తెలుస్తాయి? ఒక బ్రహ్మచారి కూడా ఉండాలన్నాడు. విద్యార్థులు ఇంద్రియ నిగ్రహం కష్టాలు వాడికి తెలుస్తాయి. ఒక వానప్రస్థుడు, భార్యతో సహా వానప్రస్థాశ్రమంలో ఉన్నవాడు ఒకడు పెట్టమన్నారు. సన్యాసిని అక్కర్లేదని చెప్పారు. ఎందుకంటే సన్యాసులు రమ్మన్నా రారు, ఇప్పుడు సన్యాసులు కాదు వాళ్ళు, అన్నిటికీ తయారై టీవీలో చర్చలు చేయడానికి. రమ్మన్నా రారు వాడు, అందుకని వాళ్ళని పిలవద్దన్నాడు. ఎందుకు పరిషత్ అనగానే 10 మంది, ఇంతమంది ఎందుకు చెప్పారండి? ఆ 10 మంది సక్రమంగా శాస్త్ర ప్రకారం తీసుకున్నదే నిర్ణయం, మనకు తోచింది కాదు నిర్ణయాలంటే. అదిగో తోచిన నిర్ణయాలు తీసుకుంటే రాజు ప్రకారం సైనికులు వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏం చెప్పారండి? మీరందరికీ వీరస్వర్గం ఖాయం, రంభ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎవరు అడిగారో రంభని? ప్రాణం పోయి వీడడుస్తుంటే ఓ పక్క, వీడింట్లో వీడి రంభ వీడికి లేదా, ఆ రంభ వీడికి ఎందుకు? అందుకే ఒళ్ళు మండి నేనండం కాదు, శ్రీనాథుడు అన్నాడు. కిరీడాభిరామం, పల్నాటి వీరచరిత్ర లాంటి కావ్యాలు ఆయన వర్ణిస్తాడు. కోడి పందాలు జరుగుతున్నాయండి, పని లేక చంపుతున్నారు కోడులను అన్యాయంగా వీళ్ళ పందాల కోసం అని. ఓ ఖగేంద్రములార కయ్యమున నీల్కి
కయ్యమున నీల్గిపోబుచున్నారే దేవతా భువనములకు. మరి యుద్ధంలో వీరులు మరణించడం వీరస్వర్గం కోసమైతే మానవులు తమ కక్షల కోసం కోడి పందాలే ఇస్తే చచ్చిపోయిన కోళ్ళకు కూడా స్వర్గం రావాలి కదండి. చచ్చిపోయిన కోడిపుంజు రంభని భోగించాలి కదండి. సరదాగా ఊహిద్దాం. మరి అది నిజమైతే ఇది నిజం అవ్వాలి కదండి. శ్రీనాథుడు వేశాడు ప్రశ్న. హా ఖగేంద్రములార కయ్యమున నీల్గిపోబుచున్నారే దేవతా భువనములకు. మీరు రంభాతిలోత్తమ మేనకాది భోగ కార్యార్థమై కోడి పుంజులారా. నేను బ్రాహ్మణ్ణి యుద్ధం చేయడానికి లేదు, లేకపోతే యుద్ధంలో చనిపోయి నేను కూడా రంభని భోగించేవాడిని. పైకెళ్ళి నాకంటే మీరు అదృష్టవంతులు కోడి పుంజే పుట్టావు, కోడి పందాల్లో పోతావు, నీకు రంభ దొరుకుతుంది అన్నాడు. ఒళ్ళు మండి అన్నాడండి. కవి వ్యంగ్యంగా అంటాడు ఈ మాటలు. ఎందుకంటాడు? యుద్ధంలో చనిపోయిన సైనికులకి వీరస్వర్గం వచ్చి రంభ స్వాగతం చెప్పడం నిజమైతే కోడి పందాల్లో చనిపోయిన ప్రతి కోడికి రంభ స్వాగతం చెప్పొద్దండి. అది కూడా యుద్ధంలోనే చనిపోయిందండి. ఆ యుద్ధాలు ఎలా పందాలు వేసుకున్నారు, ఈ యుద్ధాలు ఎలాగే చేశారండి వీళ్ళు. ప్రపంచమంతా యుద్ధాలు ఎలాగే జరిగాయండి. ఏ దేశం మన దేశంతో సహా ఏది మినహాయింపు కాదు. అనవసరంగా సొంత గొప్పలకి పోవద్దు, వాస్తవాన్ని అంగీకరించి తీరాలి. రణరక్త ప్రవాహక శక్తమే ఏ దేశ చరిత్ర చూచినా. అందుకే మన దేశ చరిత్ర సహా మనం అన్ని నిష్పక్షపాతంగానే ఆలోచించాలి, తప్పును తప్పుగా ఒప్పుకోవాలి. అది పాతదైనా కొత్తదైనా సరే. మనది కాబట్టి కీర్తించుకోవడం, విదేశీయులంతా మ్లేచ్ఛులండం, వాళ్ళ పుట్టుకే ఏదో దారుణం అనడం, ఆ మాటలు అవసరం లేదండి. ప్రపంచమంతా భగవత్ స్వరూపమే. విశ్వం విష్ణుకు. ఇండియా విష్ణుమూర్తికి ఇండియా ఒక కన్ను అయితే ఇరాన్, ఇరాక్, ఇథియోపియా ఇంకో కన్ను. విశ్వం విష్ణువు అనే భావాన్ని మనం నిజంగా నమ్మితే విష్ణుమూర్తికి భారతదేశం మీద ప్రత్యేకమైన ప్రేమేమీ ఉండదు. అందుకే తరంగం ప్రశ్నిస్తోంది. ఆ సురలోక భోగములనందగ పోరిరి వెర్రి పీనుగల్ పూసిన మోదుగల్. మొదుగు చెట్టు అని మీ కవులు వర్ణించారయ్యా. రక్తం గారి వాడేడుస్తుంటే పూసారు. నిజంగానే బతుకు పూయనేది అండగా పూల చెట్టుగా. వాళ్ళ బతుకు పువ్వులు లేని చెట్టు అయిపోయింది, ఎండి మూడైపోయిందయ్యా. వాళ్ళ కష్టాలు ఎవడన్నా పట్టించుకున్నాడా? మీకు వీరస్వర్గం వచ్చింది, మా కోసం యుద్ధం చేయండి అంటే దుర్యోధనుడి కోసం 11 లక్షల సైన్యం వెళ్ళిపోతారా? సైనికులైతే వెడతారా అండి? అందుకే మనం భారత యుద్ధంలో ధర్మరాజుని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నేను దుర్యోధనుడిని నిందిస్తున్న పాండవులను అనడం లేదు, గమనించండి. పాండవులు అనివార్యంగా యుద్ధం చేశారు. దుర్యోధనుడు కావాలని యుద్ధం తెచ్చిపెట్టాడు. తేడా ఉంటుందండి ఇద్దరికి. అందుకే పరమాత్మ పాండవుల వైపు ఉన్నాడు. పూర్తిగా ధర్మం అని కాదు, ఉన్నంతలో ధర్మం. ఇవాళైనా మనం అంతే, ఉన్నంతలో ధర్మం. ప్రతి ఒక్కటి ధర్మంగా ఉండాలంటే కష్టమండి, ఈ కాలంలో మరీ కష్టం. అందుకే ధర్మరాజు 2 సైన్యాలు కలిసే ముందు సేనయోరుభయోరు మధ్య నిలబడి, నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా, నా పక్షంలో ఇష్టం లేకుండా పోరాడుతున్న సైనికులు ఎవరైనా ఉంటే దయచేసి వెళ్ళిపోవచ్చు. ఎంత గొప్పవాడండి ధర్మరాజు. గాంధీ మహాత్ముడికి పూర్వజన్మ ఉంటే అది ధర్మరాజు. గౌతమ బుద్ధుడికి పూర్వజన్మ ఉంటే అది ధర్మరాజు. అలాగే కౌరవ పక్షంలో బలవంతంగా రాజుల ఇష్టం మేరకు చేరిన సైనికులు ఎవరైనా ఉంటే, మీకు ధర్మం తరఫున పోరాడాలంటే నా దగ్గరికి రావచ్చు, నేను ఎటువంటి ద్వేషము లేకుండా స్వాగతం చెబుతున్నా అని మాట్లాడాడండి. ఈ కీలకమైన ఈ ఘట్టాన్ని మనం మానవత్వ పరిమళంతో చూడాలి. భారతాలు రామాయణాలు చదివేటప్పుడు పరిశీలించవలసినవి ఇవి. ధర్మరాజు ఎక్కడ కూర్చున్నాడు, రాముడు ఎక్కడ స్నానం చేశాడు, పాండవులు గద ఎక్కడ పెట్టారు, ఇది కాదు పరిశీలించాల్సింది. ఆయుధాలు ఎక్కడ పెట్టారు, ఎక్కడో అక్కడ పెడతారు, చెట్టు నాకు పెట్టకేం చేస్తారు. మానవత్వ ఘట్టాలు, మనిషి హృదయాన్ని కదిలించే ఘట్టాలు ఇవి. అవి చూడాలి, అవి మన జీవితానికి అన్వయించుకోవాలి. దేనికి గ్రంథాలు చదవడం? పెర్రి పీనుగల్ పూసిన మోదుగల్ బ్రతుకు పూయని దండుగ పూల చెట్టుగా మోసి రూపాల కీర్తులను మూసిరి కన్నులు మోసపోవచ్చు. ఈ రాజుల కీర్తులు మోసి 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 అలిసిపోయి మోసపోయి చచ్చిపోయారండి సైనికులందరూ. పైగా సైనికులు సరే, వీరుల మరణం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరిగిందండి. ఎంత అన్యాయంగా చంపారండి కొంతమందిని. అభిమన్యుండొక బాలుడంచుగనక అన్యాయముగా చంపే రాసభ బుద్ధులు. గాడిద బుద్ధి కదండి ద్రోణాచార్యుడిది, దుర్యోధనుడిది కూడా. గురువైతే అవుగాక, బ్రాహ్మణుడైతే అవుగాక. బ్రాహ్మణుడు అసలు అస్త్ర విద్య నేర్చుకోవడమే ఒక పొరపాటు. పోనీ అవసరం కోసం, ఉద్యోగం కోసం నేర్చుకున్నాడు. యుద్ధం చేయడం అంతకంటే పొరపాటు. ఆ యుద్ధం అధర్మపక్షంలో చేయడం మరీ నేరం. అందులో పద్మవ్యూహాలు పన్ని అభిమన్యుడిని చంపడం నేరాతి నేరం, ఘోరాతి ఘోరం. అందుకే దృష్టజుమ్నుడు జుట్టట్టుకుని ద్రోణాచార్యుని నరికేస్తుంటే, అర్జునుడు రక్షిద్దామని వెడుతుంటే కృష్ణుడు పంచెట్టుకు వెనక్కి లాగాడు. ఊరుకో, ఆ బ్రాహ్మణ కర్మ బ్రాహ్మడు అనుభవిస్తున్నాడు, వాడు బ్రాహ్మడు కాదు, రజస్తమో గుణ సంపన్నుడు, పోనే నీ గురువైతే. ఇదే కదా నేను చెప్పింది భగవద్గీత, అనవసరంగా మమకారాలు వద్దయ్యా అని.
నీ గురువు అంటావేంటి? వాడి ప్రవర్తన బట్టి వాడి ఫలితాలు ఉంటాయి. ధర్మం ఏం చెబుతుందో గమనించండి, దేవుడు ఏం చెప్పాడో గమనించండి. గురువు కదా అని గౌరవించమని చెప్పలా, గురువు కదా అని అధర్మాన్ని సమర్థించమని చెప్పలా. నువ్వు నీ గురువు మీద గౌరవం ఉంటే నువ్వు చంపక వాడిని, ఎవడో వాడిని చంపుతుంటే నువ్వు పెడతావేటి? వాడి కర్మ వాడిది. నిజం కాదండి, బ్రాహ్మణుడైన వాడిని నీకు అస్త్ర విద్య దేనికి? పోనీ నేర్చుకున్నాడు, గురువు ఏదో నేర్పడానికి నేర్చుకున్నాడు, అది వేరే. ఉద్యోగం కోసం నేర్చుకున్నాడు, పోనీ తప్పు లేదు. కౌరవుల పక్షంలో పోరాటం ఏంటండి? అసలు యుద్ధంలో పాల్గొనడం, నేను యుద్ధంలో పాల్గొనొచ్చుగా బలరాముడిలాగా. నాకు ఇష్టం లేదని చెప్పొచ్చుగా, ఆయనకేం అవసరం లేదే, కాదనేవాళ్ళు ఎవరు? ఆయనకు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఆయన పగ అంతా ద్రౌపదుడి మీద. ఏమి బ్రాహ్మణుడండి ఈయన? ఎప్పుడో 2 ఆవులు అడిగితే ఇవ్వనన్నాడు, తరిమి కొట్టాడని ద్రౌపదుడు సైన్యాన్ని కొన్ని వేల మందిని చంపేశారండి యుద్ధంలో. ద్రౌపదుడు సైన్యాన్ని చంపడం కోసం, ద్రౌపదుడిని, దృష్టజుమ్నుని, శిఖండిని చంపడం కోసమే ద్రోణాచార్యుడు యుద్ధంలో పాల్గొన్నాడు. ఇది పరమసత్యం. అంటే వారి ప్రైవేటు కక్షలని ఇందులో తీల్చుకున్నారు, వ్యక్తిగత కక్షలని. మంచిది, భారత యుద్ధానికి అనేక కారణాలు ఉన్నాయి. అందుకే నువ్వు నిమిత్త మాత్ర కారణమయ్యా, నువ్వే ఒక్కడు కారణం కాదు, మాట్లాడకుండా బాణమేమని చెప్పాడు భగవద్గీత. నీ పని నువ్వు చేయి. ఎవడు గొడవ వాడుకుంది ఇందులో, సందట్లో సడేమియా నీకెందుకు? నువ్వు ఒక్కడదే ఏదో చేసేస్తున్నట్టు. ఇక్కడ జీవితంలో మనకు ఎదురైన సందర్భాలు కూడా కొన్ని అలాగే ఉంటాయి. ఆ ద్రోణాచార్యుడికి అంత పగ అవసరమా? మరి ఆయన అలా చంపరా? ఇంకా ధ్యానంలో ఉండగా చంపారు, సంధ్యావందనం చేస్తుండగా చంపారు. సంధ్యావందనం ఇంటి దగ్గర చేసుకోవాలి, యుద్ధరంగంలో ఎవరు చేయరు. అదంతా వారి కర్మలు. ఈయన తండ్రి రజోగుణం విజృంభిస్తే కొడుకు అంతకమించిపోయాడు, తమో గుణం విజృంభించి. ఇంకా ఆయన ఏం చేశాడో పైశాచికంగా ఆయనకే తెలియదు, అసలు చెప్పుకుంటే కూడా సిగ్గుచేటు. అందుకే శ్రీకృష్ణుడు 3000 ఏళ్ళు పిశాచమే తిరగమని శపించాడు. భారత భాగవతాల మొత్తంలో శ్రీకృష్ణుడు శపించిన వ్యక్తి ఒక్కడు లేడండి. శ్రీకృష్ణుడి శాపానికి గురైన వాడు వీడు ఒక్కడే, అశ్వత్థామ. బ్రాహ్మణ కథను సమర్థిస్తామంటే అలాగా? మనం మానవత్వం అండి మనకు కావలసింది, కులాలు ప్రాంతాలు కాదు. అభిమన్యుండక బాలుడంచుగనక అన్యాయముగా చంపె రాసభ బుద్ధుల్ మరణింపవేయనసు స్వేచ్ఛా జీవరాగంబును ఎట్టి భయం పొందక కోరి చంపినవి గాంధీవంబులు. మరణింపవేయనుచు స్వేచ్ఛా జీవరాగంబును ఎట్టి భయం పొందక కోరి చంపినవి గాంధీవంబులు. అన్యాయ మార్గభవంబైన దవాగ్ని యుద్ధము, అన్యాయ మార్గభవంబైన దవాగ్ని యుద్ధము. అది మొగ్గల్ మ్రాకులుంజూచుని, అది మొగ్గల్ మ్రాకులుంజూచుని. నిజమైన మానవత్వంతో మాట్లాడితే యుద్ధాలకు ఎప్పుడూ మొగ్గా చూడదు, మాకు చూడదు. పరశురాముడి సందర్భంలో కూడా మనం మొహమాటం లేకుండా ఈ విషయం చెప్పుకున్నాం. యుద్ధం ఎప్పుడూ అందాన్ని బలి చేస్తుంది, అది మొగ్గా చూడదు, మాకు చూడదు. మొగ్గ లాంటి అభిమన్యుణ్ణి అన్యాయంగానే చెప్పారు, మాకు లాంటి భీష్ముణ్ణి అన్యాయంగానే పడగొట్టారు. కానీ తప్పదు, ఆయన ఆ పక్షాన ఉన్నాడు. దానికి ఆయన కారణాలు ఆయనకున్నాయి. ద్రోణాచార్యుడు కారణాలు కావు, భీష్ముడు కారణాలు వేరు. అవి ఉదాత్తమైన కారణాలు. ఆయన పితామహుడు, ఆయన మహానుభావుడు, ఆయన జ్ఞాని. ద్రోణాచార్యుడు ఆయనలాగా జ్ఞాని కాదు, అజ్ఞాని అన్న తప్పు లేదు. భీష్ముడు కారణాలు ఉన్నాయి, ఆయన్ని పడగొట్టడానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇంకంతకంటే మార్గం లేదు అక్కడ. ఎప్పుడు గత్యంతరం లేదు. విధానాన్ని ఏది నిర్ణయిస్తుంది అంటే పరిస్థితి నిర్ణయిస్తుంది. ధర్మాన్ని నిర్ణయించేది కూడా పరిస్థితిని బట్టిది. హత్య చేయడం తప్పే, కానీ మన మీద దాడి చేసిన వాడిని హత్య చేయడం తప్పు కాదు, చట్టరీత్యా కూడా తప్పు కాదు. వెనక బాలకృష్ణ తీసిన ఓ సినిమా, బాలకృష్ణ నటించిన ఓ సినిమా ఈ విషయం నిరూపించింది కూడా, చాలా మందికి తెలియదని. మన మీద దాడి జరిగితే, మన ప్రాణాలు మన ఆస్తులు హరిస్తూ ఉంటే మనం హత్య చేస్తే తప్పు కాదని కోర్టు వారు శిక్ష వేయరండి, కాకపోతే అది నిరూపించగలగాలి. కానీ హత్య తప్పే, అలాగని హత్య తప్పు కాదని అంటారా? అంటే పరిస్థితి, ధర్మాధర్మాలను ఎప్పుడు పరిస్థితులు నిర్ణయిస్తాయి. పరిస్థితుల్లో ఏ ధర్మం ఎలా నిర్వర్తించాలో ఎవరు నేర్చుకోవాలని విచక్షణ. ఆ విచక్షణ ఎవరికి వారే కలిగి ఉండాలమో. ఎవరైనా ఎలా నిర్ణయిస్తారు మన జీవితాన్ని, మాతో సహా? మమ్మల్ని అడిగితే మేము ఏం చెబుతాం? మీ వ్యక్తిగత జీవితాల్లో ప్రశ్నలకు చాలామంది అడుగుతున్నారు, అందుకోసం చెబుతున్నారు. మీ వ్యక్తిగత జీవితాల్లో మేము ఎలా చెబుతామండి? ఆలోచించండి. ఏదో బలహీనతతో మమ్మల్ని అడగడం కానీ అది ఏమిటో మాకు తెలియదు. పైగా మీరు ఇంకో మాట మరోలా అనుకోవద్దు. ఎవరో మాకు ఫోన్ చేసి మా ఇంట్లో ఈ సమస్య, రెండో వారు చెప్పలేదు నాకు, అటువంటిప్పుడు ఇదే నేను ఎందుకు నమ్మాలి? ఏమో వీరేం చెబుతున్నారు. అలాగే నలుగురు దగ్గర వినడం మొదలు పెడితే నా ఇంట్లో సమస్యలు ఎక్కువతాయి. నా పని కాదు అది. కొన్ని లక్షల మంది వింటున్నారు, వారు చైతన్యవంతులు కావాలనే భావంతో ప్రవచనం చెప్పడమే నా పని. మీరు మీ చైతన్యాన్ని మీరు పెంచుకోవాలి, మీ సమస్యలు మీరు పరిష్కరించుకోవాలి. మమ్మల్ని అడిగితే ఎలాగా? ఈ ఆధారపడే విధానమే పోవాలి ఆధ్యాత్మికతలో. ఎవరి మీద ఆధారపడకండి, ఆధారరహితగా అన్నట్టుగా నారాయణమూర్తిలో ఉండండి. అంటే అభిమన్యుడు అంతే,
స్వేచ్ఛా జీవరాగాన్ని కోరి భయం పొందక చంపినవి గాంధీవంబులు. ఇంత పెద్ద గాంధీవం పట్టుకుని అర్జునుడు ఏం చేయలేక 10 రోజులైనా చేత కాక చివరికి తాత ఎలా చనిపోతావని అడిగి ఆయన చెప్పిన ప్రకారం చేశారండి. మరి యుద్ధ నీతి ప్రకారం చూస్తే పొరపాటే, కానీ పరిస్థితులను బట్టి అనివార్యం. తప్పని ఎలా అంటాం? తప్పైతే పరమాత్మ చేయిస్తాడా? అంటే తప్పొప్పులు అనేవి పరిస్థితులను బట్టి ఉంటాయి. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. శాశ్వతంగా ధర్మసూత్రాల నిర్మాణం చేసి ఇదే ధర్మం అనడానికి వీల్లేదు. తప్పొప్పులు ధర్మాధర్మాలే పరిస్థితులను బట్టి ఉంటే ఆచార సంప్రదాయాలు పరిస్థితులను బట్టి మారవా? వాటిని మనం ఆలోచించుకోవద్దా? అంచేత మొగ్గలను మాకులను చూచుని. అటువంటి యుద్ధాలు రాకుండా ఉండాలంటే మన మనస్సులో మార్పు రావాలమ్మా. మనం శాంతిని కోరుకోవాలి. అప్పుడు యుద్ధం రాకుండా ఉంటుంది. అంతగా దిక్కుమాలిన యుద్ధం మీదకు వచ్చి పడితే నిమిత్త మాత్రంగా మనం ఎలా యుద్ధం చేయాలో ఆ పరిస్థితులను బట్టి అలా చేయాలి. కృష్ణ పరమాత్మ అదే చెబుతున్నాడు. అంతిమ సందేశంగా రేపు దాన్ని చెప్పుకుంటాం. 23:30 గంటల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువ వాడదాం, నీళ్లు తక్కువ వాడదాం.